ఓకే, అందరు కలిసి చెప్దామా ఒకసారి? రెడీ. టటకిట టట్ట కిట్ట టట కిట్ట టట కిట్ట టట్ట కిట్ట టకిట టట్ట కిట్ట టకిటట్టట టోన్ముఖటంకృతి స్ఫుటోత్ కటపటహాది నిస్వన వియత్తల దిక్తట తాటితార్భటోద్భట పటుతాండవాటన టకారనుత బసవేశ పాహి మాం. ఒకసారి ఫాస్ట్గా చెప్తాను. ఇప్పుడు మీరు నేర్చుకున్న వాళ్ళు కూడా ఇలా ప్రాక్టీస్ చేయాలి. అంటే నేను బ్రేక్స్ ఏవైతే ఇచ్చానో అవి నేర్చుకోవడం కోసం ఇచ్చిన బ్రేక్స్, ఓకేనా? మీరు కంప్లీట్గా ఇలా చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. టటకిట టట్ట కిట్ట టట కిట్ట టట్ట కిట్ట టట్ట కిట్ట టకిట టట్ట కిట్ట టకిటట్ట టోన్ముఖటంకృతి స్ఫుటోత్కటపటహాది నిస్వన వియత్తల దిక్తట తాటి తార్భటోద్భట పటుతాండవాటన టకారనుత బసవేశ పాహి మాం. వన్ మోర్ టైం, వన్స్ మోర్. టటకిట టట్ట కిట్ట టట కిట్ట టట్ట కిట్ట టట్ట కిట్ట టకిట టట్ట కిట్ట టకిటట్ట టోన్ముఖటంకృతి స్ఫుటోత్కటపటహాది నిస్వన వియత్తల దిక్తట తాటి తార్భటోద్భట పటుతాండవాటన టకారనుత బసవేశ పాహి మాం. ఓకే, రెడీ. నెక్స్ట్ మనం ఏం పాట నేర్చుకుంటున్నాం? స్టార్ట్ చేద్దామా? నాతో పాటు పాడతారా? రెడీ. గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం, మనసి లసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం, మనసి లసతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. జలజ నయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా, విబుధ వినుత పద పద్మా. జలజ నయన విధి నముచి హరణ ముఖ విబుధ వినుత పద పద్మా, విబుధ వినుత పద పద్మా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి, జనన మరణ భయహారి. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. గరుడ గమన తవ చరణ కమలమివ మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరి పుజాల, విదళిత సురరి పుజాల. అగణిత గుణగణ అశరణ శరణద విదళిత సురరి పుజాల, విదళిత సురరి పుజాల.
మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా సర్వలోక శరణా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా గరుడ గమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మనస్ మమ పాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ పాపమ పాకురుదేవా. వండర్ఫుల్. Okay, wonderful all of you. Thank you so much. So Sirisha madam ke claps iddam. Wonderful, full, full, wonderful, full, full, wonderful. Abba baba baba, abba baba baba, abba baba, abba baba. ఎస్, ఎందుకంటే తన ఇంట్లో చిన్న పాప ఉండి పత్రిజీ ఫిల్మ్స్తో బిజీగా ఉండి పిల్లలకి ఖచ్చితంగా సంగీతము ఆ స్వరాలన్నా వాళ్ళకి రావాలి. అది అలవాటు పడిన తర్వాత ఇంటికి వెళ్ళాక యూట్యూబ్లో కానీ లేదంటే ప్రాపర్గా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు అందరూ సంగీతం నేర్చుకోవాలని కోరిక. ఎంతోమంది పిల్లలు బాల వికాస్కి వచ్చి వెళ్ళినాక అక్కడ భగవద్గీత శ్లోక ఏదైనా సాంగ్ నేర్చుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళాక నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ వచ్చి పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మనలో ఎంతమంది నేర్చుకుంటాం ఈ క్యాంప్ తర్వాత ఇంటికి వెళ్ళాక? సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్, ప్రొవైడ్ దెమ్ దోస్ ఆపర్చునిటీస్. మీకు కావాలంటే లింక్ షేర్ చేస్తాము. ఆన్లైన్ ఆఫ్లైన్ నేర్పించే వాళ్ళు ఉన్నారు. మీకు మీ సౌలభ్యాన్ని బట్టి ఖచ్చితంగా నేర్పించండి. థ్యాంక్ యూ శిరీష, వన్ మోర్ టైం థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో నిన్న సాయంకాలం ఎవరు వచ్చారు మన దగ్గరికి? 5 o'clockకి హెల్తీ హ్యాపీ హైదరాబాద్. ఇంకా కరెక్ట్గా చెప్పాలి. అహింస పరమోధర్మ అలయన్స్. ఏం చెప్పారు? ఫ్రూట్ కేక్స్ ఎందుకు చెప్పారు? యా, హెల్తీ ఫుడ్ ఏంటి, దాన్ని ఎలా కమ్ హియర్ అయాన్ కమ్ యూ కెన్ టెల్. ఎస్, బాగా చెప్తున్నావు నాన్న, నువ్వు బాగా నేర్చుకున్నావు కదరా, రా నాన్న. సో వారు నిన్న వచ్చి మనకి హెల్తీ ఫుడ్ ఏంటి, అన్హెల్తీ ఫుడ్ ఏంటి, ఏ ఫుడ్ని మనం చూస్ చేయాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయో అన్నీ చెప్పారా లేదా? మనం ఏం టేస్ట్ చేసాము? మన పిల్లలే ఏం చేశారు? ఫ్రూట్ కేక్. డెడ్ కేక్స్ కాకుండా లైవ్లీగా హెల్తీగా ఉండడానికి ఫ్రూట్స్తోనే మనం ఎంత చక్కగా కేక్. ఎవరు చేశారు ఆ కేక్? మన ఫ్రెండ్సే చేశారు, అవునా? వారందరికీ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. స్వయంగా ఫ్రూట్స్ కట్ చేసి
మంచిగా డెకరేట్ చేసి చాలా బాగా చేస్తారు. తర్వాత ఏం చేసాం వాటిని? ఎంతమందికి నచ్చింది? అందరికీ? ఓకే. మరి రాత్రి ఏం టేస్ట్ చేసాం? స్మూతీ. మరి అది ఎలా చేసుకోవాలో నేర్చుకుందామా? ఎస్, లెట్ us వెల్కమ్ రామ్ ప్రసాద్ సార్, హెల్త్ కోచ్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. అలాగే సంతోష్ గుప్తా సార్ అండ్ టీమ్, వారు మనందరి కోసము ఆర్గానిక్ ఫుడ్స్తో అన్నీ మనకు చేసి చూపించి సార్ మనతో ఉండి హీ సో కైండ్ ఇనఫ్. మళ్ళీ కూడా సార్ ఆ స్మూతీ ఎలా చేస్తారు మా పిల్లలందరికీ చెప్పండి మరి ఇంట్లో అంటే మన కోసం ఉన్నారు. వారికి ఎలా వెల్కమ్ చేద్దాం? వెల్కమ్. ఎస్ సార్, ప్లీజ్ కమ్. Good evening, friends. Good evening, students. Good evening, children. Sorry, good evening. Okay, good morning. Okay, మీ క్యాంపు, మీ ప్రోగ్రామ్స్ చూస్తే నాకు టోటలీ అవుట్ ఆఫ్ ద మైండ్ బ్లాక్ అనమాట. చాలా సూపర్గా ఉన్నాయి. నేను కూడా భగవద్గీత నేర్చుకోవాలనుకుంటున్నాను. ప్లస్ మీ మ్యూజిక్ చూసిన తర్వాత నాకు కూడా మ్యూజిక్ నేర్చుకోవాలనిపిస్తుంది. అంత సూపర్ మ్యామ్, అమేజింగ్ వర్క్షాప్. అండ్ ఐ థ్యాంక్. మార్నింగ్ మీరు మాతో పాటు ట్రెక్కింగ్కి వచ్చారు. సో వై ట్రెక్కింగ్స్, వై వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ నేచర్? సంతోష్ సార్ అండ్ మీరు ఒకసారి వాట్ ఈస్ ద యూజ్ అంటే మొన్న మేము షిన్రిన్ యోకు జపనీస్ ఫారెస్ట్ బేదింగ్ థెరపీలో వీ డిడ్ ఇట్. ట్రీ హగ్గింగ్ ఎంతమంది చేసాం? ఎలా ఉండింది? ఎస్, ఏమైంది మనలో? ఎనర్జీ ఎక్స్చేంజ్, వండర్ఫుల్. ఇంకా పీస్ఫుల్ అండ్ హ్యాపీ, వండర్ఫుల్. లిజనింగ్ స్కిల్స్, సౌండ్స్ వినిపించినాయా మనకి? ఎస్, సిద్ధార్థ్ అండ్ తను మనకు ఎంత బాగా చెప్పారు ఎక్స్పీరియన్స్. ఎస్. సో సార్, సంతోష్ సార్, ఐ రిక్వెస్ట్ సంతోష్ సార్ ఒక 1-2 minutesలో మనకి ఆ నేచర్ మెడిటేషన్లో సార్కి ఏం జరిగింది ఏమి అని చెప్తారు. తర్వాత సార్ మనకి చక్కగా స్మూతీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేచర్లో మనం ఎప్పుడైతే వాక్ చేస్తామో మనం చాలా అబ్జర్వేషన్ స్కిల్స్ పెరుగుతాయి, అవునా కదా? ఎందుకంటే మనం ఎప్పుడైతే సింగిల్ లైన్గా వెళ్ళామో, మనకు సింగిల్ లైన్లో వెళ్తే మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఓకే, ఇంకా వెరీ గుడ్. ఇంకా మనం చిన్న చిన్న ఆకులకు కూడా నడుచుకుంటూ వెళ్తా అంటే ఆకుల సౌండ్స్ వినబడ్డాయా, అవునా కదా? సో ఎప్పుడైతే మనం ప్రకృతిలో ట్రావెల్ చేస్తే మన హార్ట్కి తొందర కనెక్ట్ అయిపోతాం. ఎందుకంటే మీ అన్ని ఇంద్రియాలన్నీ మీ దగ్గర ఉంటాయి మొత్తం. అందుకొరకే జితేంద్రియుడు అంటే ఎవరు? జితేంద్రియుడు హనుమంతుడు, అవునా కదా? హనుమంతుడు నేచర్కి బాగా కనెక్ట్ అయిపోతాడు. నేచర్కి ఎంత కనెక్ట్ అయితే నీ లైఫ్ అనేది అంత ఈజీగా ఉంటుంది. చేపలకు స్విమ్మింగ్ ఎవరు నేర్పించారు? చేపలు నేర్చుకున్నా హనుమంతుడా? ఓ. సో అలాగే నేచర్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఓకే, సో మీరు ఎప్పుడైతే నేచర్కి కనెక్ట్ అవుతారో మీ రియల్ కళ ఏంటిది అనేది తెలుస్తుంది. మీ ఒరిజినాలిటీ ఏంటిది అనేది మీకు తెలుస్తుంది. మనం ఇప్పుడు ఎంత డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం, మొబైల్స్ నుంచి వెళ్ళి, టీవీ నుంచి వెళ్ళి, అన్నీ మనం ఏంటిది అనేది మనకు తెలుస్తలేదు. మనం ఇటువంటి ప్రోగ్రామ్స్కి, ఇటువంటి ఈవెంట్స్కి రావడం వల్ల బెనిఫిట్ ఏంటిది? నేచర్కి బాగా కనెక్ట్ అయిపోతాం. పేరెంట్స్ గురించి తెలుసుకుంటాం, ఫ్యామిలీస్ గురించి తెలుసుకుంటాం, సోషల్ గురించి తెలుసుకుంటాం, సర్వీస్ ఎలా చేయాలో తెలుసుకుంటాం. మేడం చూసి ఏం నేర్చుకున్నాం మనం ఇవాళ? సర్వీస్ ఎలా చేయాలి, ఎవరిని హర్ట్ చేయకుండా ఎలా హెల్ప్ చేయాలి. సో మేడంని మనం ఇన్స్పైర్ చేసుకున్నామా లేదా? ఇక్కడ ఎంతమంది నేర్చుకున్నారు ఈ మేడంని చూసి? మేడంకి ఏమైనా ఇచ్చామా మనం? ఏమీ లేదు. మేడం పర్సనల్గా తన ఇంటెన్షన్ ఏంటిది? తన ఇంటెన్షన్ ఈజ్ హార్ట్ఫుల్ ఇంటెన్షన్. నేను సంథింగ్ ఐ వాంట్ టు గివ్ యూ, నా దగ్గర ఉన్న నాలెడ్జ్ పంచాలి. అలాగే మీరు పెద్ద పెరిగినలో కూడా ఏం చేయాలి? ఈ యాక్టివిటీస్ అన్నీ మీరు కూడా నలుగురికి చెప్పాలి, అవునా కదా? వెరీ గుడ్, వెరీ గుడ్.
ప్రతిది ఒక్కటి నేర్చుకున్నది కూడా మనం పంచడం తెలుసుకోవాలి. ఉన్నది దేనికి? పంచడానికి. నీ దగ్గర ఏమున్నా కానీ పంచాలి, ఏమున్నా కానీ పంచేసేయాలి, అవునా కదా? అప్పుడు మనకు ఏదైనా వస్తుంది. థ్యాంక్ యూ. Okay, children, I'm very, very thankful to Ahimsa Paramadharma for giving this opportunity. తర్వాత మా ఫ్రెండ్ శ్రీచరణ్, ఈయన సైక్లింగ్ ఛాంపియన్, అంటే సస్టైనబిలిటీ ఛాంపియన్, ఈకో ఫ్రెండ్లీ వాటికి హెల్ప్ చేస్తూ ఉంటారు. హీ కేమ్ అంటే హైదరాబాద్ నుంచి ఆల్ ద వే నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఆయన ఫస్ట్ ఒక 2 minutes మాట్లాడమని, ఆ తర్వాత నేను మీ అందరికీ టిప్స్ ఇస్తాను. ఇంపార్టెంట్ టిప్స్ అనమాట, హోమ్ గోయింగ్ టిప్స్. పేరెంట్స్ మీరు ఇంటి దగ్గర ఏం చేయొచ్చు, రోజు స్మూదీస్ ఎలా చేసుకోవచ్చు, హ్యాబిట్స్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, లైఫ్ ఇంకా పర్మనెంట్గా హెల్తీగా ఎలా ఉండాలి అన్నది క్విక్గా ఒక 5 minutesలో నేను సమ్మరైజ్ చేస్తాను. ఓకే, బిఫోర్ దాట్ మై ఫ్రెండ్ శ్రీచరణ్. అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీచరణ్. నేను హైదరాబాద్ నుంచి మీ అందరినీ కలవడానికి చాలా ఉత్సాహంతో వచ్చాను. థ్యాంక్స్ టు రామ్ ప్రసాద్ గారు అండ్ సంతోష్ గారు ఫర్ హెల్పింగ్ అస్ పుట్ టుగెదర్ ఇన్ ఆర్గనైజింగ్ దిస్ healthy habits in terms of plant-based nutrition workshop for on this Dhyana Bal Vikas summer camp, interacting with so many children. So నిన్న వర్క్షాప్ జరుగుతున్నప్పుడు సంథింగ్ వాజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్. అదేంటి అంటే ఎవిడెన్స్ బేస్డ్ న్యూట్రిషన్ గురించి పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ తెలుసుకోవడం చాలా మంచిది అనమాట. నేను కూడా ఐ హ్యావ్ టర్న్డ్ వీగన్ ఇన్ 2019. It's been close to 7 years. So I'm a plant-based athlete అనమాట. నేను లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్, లాంగ్ డిస్టెన్స్ సైక్లింగ్ ప్యూర్లీ ప్లాంట్-బేస్డ్ న్యూట్రిషన్తో బై డూయింగ్ మీల్ ప్లానింగ్. సో పిల్లలు మీల్ ప్లానింగ్ అంటే తెలుసు కదా మీకు? యా, నెక్స్ట్ 1 week, నెక్స్ట్ 1 monthకి మనకి ఏం అవసరం అనేది ముందే ప్లాన్ చేసుకుంటాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సోర్స్ చేసుకొని, ఇప్పుడు నిన్న వర్క్షాప్ కోసం రాంప్రసాద్ గారు నియర్లీ 3 to 4 days బిఫోర్ హ్యాండ్ రైపెండ్ ఫ్రూట్స్ తీసుకురావడం కోసం చాలా ప్రిపరేషన్తో న్యాచురల్లీ సోర్స్డ్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ని తీసుకురావడానికి ఆయన ఎంతో శ్రమ పడితే ప్లాన్ చేయగలిగారు. అది ఎలా చేయగలిగారు అంటే ఇట్ ఈస్ డ్యూ టు మీల్ ప్లానింగ్. యా, సో ఎవిడెన్స్ బేస్డ్ న్యూట్రిషన్, మీల్ ప్లానింగ్ అండ్ హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డయట్, WFPB అంటారు. దీస్ ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్ టు లివ్ డిసీజ్ ఫ్రీ. అండ్ నా ఉద్దేశంలో లైఫ్ స్పాన్ ఈజ్ డిసైడెడ్ బై లెట్ us say లార్డ్ కృష్ణ, బట్ వాట్ ఈజ్ డిసైడెడ్ బై అస్ ఈజ్ అవర్ హెల్త్ స్పాన్. మన హెల్త్ స్పాన్ మన చేతుల్లోనే ఉంది. ఐ వాంట్ టు రీడ్ అవుట్ ఎ ఫ్యూ లైన్స్ ఆన్ వాట్ ఈజ్ హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ డయట్. A whole food plant based diet is a dietary pattern that emphasizes minimally processed plant foods, including vegetables, fruits, whole grains, legumes, nuts and seeds, while excluding or minimizing animal products and ultra processed foods. So this dietary pattern is naturally rich in fiber, antioxidants, phytonutrients, vitamins and minerals, and is typically low in saturated fat and cholesterol. మనము డైరీ ఎందుకు అవాయిడ్ చేస్తాము అంటే సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ని అవాయిడ్ చేయడానికి. దోస్ విల్ బీ గ్రాడ్యువల్లీ ఇంపాక్టింగ్ అవర్ హెల్త్ మార్కర్స్ ఇన్ ద లాంగ్ టర్మ్. సో డైటరీ ప్యాటర్న్స్ విచ్ ఆర్ సెంటర్డ్ అరౌండ్ హోల్ ప్లాంట్ ఫుడ్స్ are increasingly recognized by medical and public health communities as an effective, low-risk intervention for addressing the root causes of many chronic diseases. So, yeah. Yeah. ఈ క్రానిక్ డిసీజెస్ మెయిన్ రీజన్ ఏంటంటే అనెథికల్గా ప్రాసెస్డ్ చేయడం వల్ల. అంటే ఒక బేబీ మిల్క్ ఇంకొక బేబీ తాగడం, ఇది అనెథికల్ కాబట్టి. సో క్రానిక్ డిసీజ్ మేజర్గా వచ్చేటి అన్నీ దీని ప్రాబ్లం వల్లనే వస్తాయి అన్నట్టు, అంతే కదా. అండ్ ఇంకోటి ఈవెంట్ బేస్డ్ అనేది ఒక డాక్టర్స్ అసోసియేషన్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 1000 to 1200 డాక్టర్స్ ఉన్నారు. ఆ డాక్టర్స్ వాళ్ళ లైఫ్కి మాత్రం 100% వాళ్ళు ప్లాంట్ బేస్డే ఫుడ్ తీసుకుంటారు. మనం డాక్టర్స్ని అడిగితే, సార్ మీరేమో ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు, వీళ్ళకేమో పాలు తాగండి, చికెన్ తినండి, మటన్ తినండి అంటే నేను వాళ్ళకి అగనెస్ట్గా చెప్తే వాళ్ళు నా దగ్గరికి రావడం బంద్ చేస్తారు. సో అందుకొరకే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఫుడ్కి సంబంధించినే మేము చెప్తాము, అంతేగాని మేము అగనెస్ట్ వాళ్ళకి చెప్పాం. కానీ వాళ్ళు మాత్రం 100% ప్లాంట్ బేస్డ్ ఫుడ్డే డాక్టర్స్ అందరూ ఈవెంట్ బేస్డే ఫాలో అవుతున్నారు, ఎవిడెన్స్ బేస్డ్ మేజర్గా.
సో యా, బిఫోర్ కంక్లూడింగ్ మై టాక్, నేను ఇక్కడ పిల్లలందరికీ ఒక ఎగ్జాంపుల్, నేనే ఒక లివింగ్ ఎగ్జాంపుల్ అనమాట. ఒకరోజు నేను డిసైడ్ అయ్యాను యాజ్ ఎ వీగన్ ఫర్ యానిమల్స్. నేను చాలా ట్రస్టెడ్ యానిమల్ ఎన్జిఓస్తో వాలంటీర్ చేయడం, వాళ్ళతో కలిసి పనిచేయడం జరిగింది నియర్లీ 1 to 1.5 years. సో there was a situation I wanted to go above and beyond, going out of my way from my comfort zone. సో నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నాను, నేను ఫాలో చేసే ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్తో నేను ఎంత దూరం సైకిల్ చేయగలను అని. సో ఒక గోల్ రాసుకున్నాను అనమాట, 100 miles చేయగలనా లేదా అని. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ఐ స్టార్టెడ్ పెడలింగ్. ఒక సైక్లింగ్ కమ్యూనిటీ అనంతగిరి హిల్స్ రూట్లో వెళ్తుంటే వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి నేను 100 miles సైక్లింగ్ రైడ్ క్లోజ్ టు 6 to 7 hours టైంలో నేను కంప్లీట్ చేసి సేఫ్గా ఇంటికి రాగలిగాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్ కెన్ యాక్చువల్లీ హెల్ప్, వేర్ మన బ్రీదింగ్ విల్ బీ వెరీ నార్మల్. ఈవెన్ ఎలివేషన్ క్లైమ్స్ రన్నింగ్ చేసినా సైక్లింగ్ చేసినా our breathing will be very normal. We won't be gasping for breath. That is because inflammation markers ni మనం reduce చేస్తున్నాం by avoiding animal derived ingredients. So thanks to Ram Prasad garu, నేను January 2023లో ఒక షుగర్ ఫ్రీ రిజల్యూషన్ వర్క్షాప్ అటెండ్ అయ్యాను ఫ్రమ్ షరణ్ ఇండియా. సో షరణ్ స్టాండ్స్ ఫర్ శాంక్చురీ ఫర్ హెల్త్ అండ్ రీకనెక్షన్ టు యానిమల్స్ అండ్ నేచర్. సో డ్యూరింగ్ దట్ వర్క్షాప్ రామ్ ప్రసాద్ గారు మాకు గ్రీన్ స్మూదీ ఎలా చేసుకోవాలో నేర్పించారనమాట. సో వెన్ వీ స్టార్ట్ అవర్ డే విత్ గ్రీన్ స్మూదీ వీ రెడ్యూస్ అవర్ షుగర్ క్రేవింగ్స్. సో ఓవర్ టు రామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. Okay. For want of time, I'll quickly summarize the tips. నేను స్మూదీ చాలామంది తాగారు కదా. ఓకే, సో ఆ స్మూదీ ఎలా చేయాలో క్విక్గా చెప్పేస్తాను. అంటే డెమో చేద్దాం అనుకున్నా కానీ టైం లేదు, సరిపోలేదు. సో అందువల్ల ఫాస్ట్గా చెప్తాను, గుర్తుంచుకోండి. చాలా సింపుల్. మామూలుగా మనం బయట స్మూదీస్ వేసినప్పుడు అందులో మిల్క్ కానీ యోగర్ట్ కానీ షుగర్ కానీ ఇలా అన్నెసరీ అన్హెల్దీ చాలా వేస్తారు. కానీ సింపుల్గా నేను ఇప్పుడు బయటకి ఫ్రూట్ షాప్కి వెళ్తే వాళ్ళకి చెప్తాను నేను, ఓకే నా స్మూదీ నాకు ఇలా చేయండి. ఓన్లీ 2 things. ఒకటి పల్పీ ఫ్రూట్, నిన్న చేసింది ఏంటి, మ్యాంగో. ఓకే, మ్యాంగో ప్లస్ బనానా ఇంచుమించు మనకి మిల్క్ లాగే టేస్ట్ వస్తుంది, ఫీలింగ్ వస్తుంది. సో మ్యాంగో ప్లస్ బనానా ప్లస్ లిటిల్ వాటర్, అంతే, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. నిన్న మీరు తాగిందల్లా మ్యాంగో, బనానా అండ్ వాటర్. అర్థమైందా? నేను 50-50 వేసాను, 50% మ్యాంగో 50% బనానా వేసాను. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాల్స్తే. నో షుగర్, నో మిల్క్, నో యోగర్ట్. అర్థమైందా? దిస్ ఈజ్ మ్యాంగో స్మూదీ. అలాగే పైనాపిల్ స్మూదీ అంటే ఏం చేయాలి, 50% పైనాపిల్ 50% బనానా అండ్ వాటర్, అంతే, సింపుల్. పపాయా స్మూదీ అంటే ఏం చేయాలి, 50% పపాయా, బ్లెండింగ్ అనమాట, బ్లెండ్ చేస్తాం, స్మూతీలో బ్లెండ్ చేస్తాం. ఓకే, అండర్స్టాండింగ్ దట్. ఓకే, మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. ఓకే, సో 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 ఏ స్మూదీ చేయాలన్నా ఇప్పటి నుంచి మీరు ఫ్రూట్ స్మూదీస్ చేసుకోవాలంటే ఫ్రూట్స్ మనం ఎలా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, పుచ్చకాయలు అయితే జస్ట్ కట్ చేసుకుని పీసెస్ తినేయచ్చు, హోల్ ఫ్రూట్స్ కింద. హోల్ ఫ్రూట్స్ ద బెస్ట్ ఆప్షన్ ఎప్పుడైనా. మనకి బ్లెండింగ్ కూడా అక్కర్లేదు, మిక్సర్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, కట్ చేసుకోవడం. అంటే నైఫ్తో జాగ్రత్తగా ఉండండి, కొంతమంది కట్స్ అవుతూ ఉంటాయి. సో కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి, ఎల్డర్స్ ఉంటే బెటర్. సో హోల్ ఫ్రూట్స్ తినచ్చు, అది ఫస్ట్ ఆప్షన్. హోల్ ఫ్రూట్స్తో పాటు అప్పుడప్పుడు మాకు వెరైటీ కావాలి, కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ కావాలి, ఇవాళ మిల్క్ షేక్ తాగాలనిపిస్తుంది, లేకపోతే ఎలా అనిపిస్తుంది అనుకుంటే అప్పుడు ఈ కాంబినేషన్ తీసుకోవాలి. కాంబినేషన్స్ అందరికీ అర్థమైనయా? పల్పీ ఫ్రూట్స్ అనమాట. పల్పీ ఫ్రూట్స్లో ఏంటి, మ్యాంగో, పపాయా, పైనాపిల్, స్ట్రాబెర్రీ, గోవా, ఇంకేమైనా బెర్రీస్, ఏవైనా. కానీ మెలన్స్ మటుకు బనానాతో కలపద్దు, ఎందుకంటే మెలన్స్ బాగా వాటరీగా ఉంటాయి కదా. సో వాటరీ ఉన్నదాన్ని డైరెక్ట్గా తినటం బెటర్. ఓకే, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. స్మూదీ అందరికీ అర్థమైందా? ఓకే, గుడ్. సో ఇంకా అదర్ టిప్స్ ఏంటంటే, ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడు ఎంప్టీ స్టమక్ మీద తీసుకోవాలి. ఏంటంటే ఫ్రూట్స్ ఫాస్ట్గా డైజెస్ట్ అవుతాయి, వేరే ఫుడ్తో అది మిక్స్ కాకూడదు. సెకండ్ టిప్ ఏంటంటే, కుక్ ఫుడ్తో అస్సలు మిక్స్ చేయకూడదు. ఫ్రూట్స్ ఒక్కటే సెపరేట్గా తినాలి, కుక్ ఫుడ్తో కంబైన్ చేయకూడదు. సాధారణంగా బుఫేస్లో లాస్ట్లో వాటర్ మెలన్స్ అవి పెడతా ఉంటారు, అలాంటప్పుడు తీసుకోకండి. ఒకవేళ వాటర్ మెలన్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ వాటర్ మెలన్ తీసుకుని కొంత గ్యాప్ ఇచ్చి అప్పుడు కుక్ ఫుడ్ తినండి, ఒకవేళ మీకు తినాలనిపిస్తే. ఓన్లీ ఫ్రూట్స్ తింటే ఆఫ్కోర్స్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, నిన్న ఒక వీడియో గుర్తుందా, ఒక 10-year-old గర్ల్ ఓన్లీ ఫ్రూట్స్ తింటుంది 365 days, చూసే గుర్తుందా అందరికీ? ఎంత ఎనర్జెటిక్గా జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ అన్నీ ఎంత యాక్టివ్గా చేస్తుంది చూసారా, అంత ఎనర్జీ వస్తుంది మీకు. మనకి ఎదురుగుండా ఒక శ్రీచరణ్ గారిని చూస్తున్నాము, 100 miles సైకిల్ చేస్తున్నారు ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్తో.
సో ఈ మీ ముందు ఇంతమంది ఎగ్జామ్స్, నేను 10 years నుంచి అసలు జీరో హాస్పిటల్స్, మెడిసిన్స్, డాక్టర్స్, నథింగ్. ఆ డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ బెస్ట్, ఫ్రెష్గా అది బెస్ట్ ఆప్షన్. ఆప్షన్ లేకపోతే మీరు అవి తీసుకోవచ్చు. ప్లస్ జ్యూసెస్ మినిమైజ్ చేసుకోండి. జ్యూసెస్లో ఫైబర్ ఉండదు. ఎప్పుడైనా దాహం కోసం ప్లస్ డైజెషన్ సరిగా లేదు లేకపోతే సిగ్గా ఉన్నారంటే అప్పుడు జ్యూసెస్ ఓకే. సాధారణంగా జ్యూసెస్ నాట్ ద ఫస్ట్ ఆప్షన్. స్మూతీ ఈజ్ ఆల్వేస్ ద ఫస్ట్ ఆప్షన్. హోల్ ఫ్రూట్స్ ఈజ్ ఈవెన్ బెటర్ ఆప్షన్. ఓకే, దీన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, పేరెంట్స్కి 2-3 స్మాల్ టిప్స్. మీరు ఏం చేస్తారంటే చిల్డ్రన్ ఎప్పుడు మనల్ని చూసి చేస్తారు, మనం చేయమంటే చేయరు. మీరు ఒప్పుకుంటారా? సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఏం చేయాలి, మనం ఫస్ట్ ఫ్రూట్స్ మనం తినాలి. సో అదర్ టిప్ ఏంటంటే ఇంట్లో ఫుల్ ఫ్రూట్స్ ఎంత కొనుక్కోగలిగితే అన్ని కొనుక్కొని అన్ని చోట్ల పెట్టేయాలి ఎదురుగుండా. ఫ్రూట్స్తో మనకు డైరెక్ట్ రిలేషన్షిప్స్ డెవలప్ చేసుకోవాలి. అంటే ఎదురుగుండా ఫ్రిడ్జ్ మీద, టేబుల్ టాప్ మీద ఎక్కడ కనిపెడితే అక్కడ కలర్ఫుల్ ఫ్రూట్స్ కనిపిస్తే ఆకలేసినప్పుడు ఫస్ట్ అదికి తినాలనిపిస్తుంది. చిప్స్ కోసం, చాక్లెట్స్ కోసం, బర్గర్ కోసం, వాటి కోసం టెంప్టేషన్ రాకూడదు. దానికోసం ఇది డామినేట్ చేయాలి. ఎన్వైరన్మెంట్ ప్లేస్ ఎ హ్యూజ్ రోల్. సో ఈ టిప్స్ మీరు జాగ్రత్తగా ఉంచుకోండి. తర్వాత మీరు స్కూల్కి లంచ్ కనుక బాక్స్ కనుక ప్యాక్ చేస్తే దాంతోపాటు ఒక ఫ్రూటు కంపల్సరీగా ప్యాక్ చేయండి. ప్లస్ మీ చిల్డ్రన్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకుని తినమని చెప్పండి. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి కంపెనీ ఉంటుందో వాళ్ళు ఇంకా ఎక్కువ తింటారు. గ్రాడ్యువల్గా జస్ట్ స్మాల్ థింగ్స్, గ్రేప్స్ కావచ్చు, ఒక బనానా కావచ్చు, ఈజీగా ప్యాక్ చేయడానికి ఈజీగా ఉన్న ఫ్రూట్స్తో స్టార్ట్ చేయండి. ఇంటికి వచ్చినప్పుడు స్మూదీస్ చేయండి. స్కూల్కి పంపించినప్పుడు లంచ్ బాక్స్లో ఎప్పుడూ ఒక ఫ్రూట్ చేయండి. ఫ్రూట్ ఫస్ట్ తిని అప్పుడు కుక్ ఫుడ్ తినమని చెప్పండి. ఓకేనా, అర్థమైందా పేరెంట్స్? ఓకే, గ్రేట్. ఐ థింక్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. యా. అండ్ పేరెంట్స్కి మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది స్నాక్స్ అనగానే చెగోడీలు, బఠానీ ఇవి ఎక్కువ ఇచ్చేస్తారు. జంక్ ఫుడ్ ప్యాకెట్స్ కొనడం ఈజీగా ఇస్తారు. కానీ మీకు వితౌట్ అసలు కుకింగ్ చేయకుండా ఏం చేయకుండా స్నాక్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. ఎలా అంటే బఠానీలు తీసుకోండి, బఠానీలు ఏం చేయకుండా మీ దగ్గరకు వచ్చేస్తాయి, డైరెక్ట్ తినచ్చు. పుట్నాలు ఉన్నాయి, అలాగే పల్లీలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి, లైట్గా ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది. అలాగే క్యారెట్స్, సాలడ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి స్నాక్స్. యాక్చువల్లీ ఒక 100+ స్నాక్స్ ఉన్నాయి. మీరు అది ట్రై చేశారనుకోండి ఇన్స్టాంట్గా తినేయచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటే అన్నీ చేంజ్ అయిపోతాయి. థ్యాంక్ యూ. Okay, just last point I wanted to say quickly. Okay, I am so inspired by this camp and by Sri ma'am and all the people. And amazing energy అందరూ చూపిస్తున్నారు. So much beautiful thing. ఓకే, సో అందువల్ల నేను ఇన్స్పైర్ అయ్యాను. మీకు వీక్ వర్క్షాప్ చేసిన తర్వాత, మీకు ఫ్రీ వర్క్షాప్ చేసిన తర్వాత ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా మీ కేక్ వర్క్షాప్ కానీ, హెల్త్ టాక్ కానీ, కంబైన్డ్ కుకింగ్ క్లాస్ కానీ చేయాలని అనిపిస్తే please feel free to call me. I'll be happy to do it for free for you. Okay, anyone wants to know, I will give my number quickly. You can take down 89 మీ కమ్యూనిటీలో కానీ, మీ యోగా స్టూడియోలో కానీ, మీ స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ ఎక్కడైనా సరే మై నంబర్ రాంప్రసాద్ హెల్త్ కోచ్ 8919242558. I repeat 8919242558. I wish you all the best and I wish more success for more camps like this to happen. Thank you very much, ma'am. Amazing job you're doing. సో సార్కి ఒకసారి గట్టిగా మనం క్లాప్స్ చేయాలి. అహింస పరమోధర్మ అలయన్స్ నుంచి ఇక్కడున్న పేరెంట్స్ నిన్న మనం కొంచెం నాన్ వెజ్ గురించి టచ్ చేసాం. మీరు విన్నారా? తను నాన్ వెజిటేరియనే కాదు, ప్లాంట్ బేస్డ్, అంటే పాల పదార్థాలు కూడా ఏమీ తీసుకోకుండా ఈ పళ్ళు, కాయగూరలు, చక్కటి ఆకుకూరలు వీటన్నిటితో అంత అద్భుతంగా వారు ఆ సైక్లింగ్ అవన్నీ కూడా చేయగలుగుతున్నారు, రేస్ అవన్నీ కూడా. సో మన అపోహ ఏంటి? నాన్ వెజిటేరియన్ తింటేనే ప్రోటీన్ ఇవన్నీ కూడా. సో వీరు ఇంకా ఏం చెప్తున్నారు? ఈవెన్ పాల పదార్థాలు కూడా తల్లి దగ్గర తీసుకున్న పాలు చాలు, తర్వాత మనం యానిమల్ నుంచి ఏ సోర్సు తీసుకోక్కర్లేదు అనేది వారు ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తూ మన ఈ క్యాంప్కి వారు ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకొని వచ్చి సీయింగ్ ఈజ్ బిలీవింగ్, ఏదైతే మనం తిని కళ్ళతో చూసి చేస్తామో అదే మనం ఎక్కువ ఆచరిస్తాం. ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వారు ఓన్గా వారి స్పాన్సర్షిప్తో మనకు అన్నీ తీసుకొచ్చారు. మనొకసారి మన బాల వికాస్ క్యాంప్ తరపున సంతోష్ సార్ అండ్ టీమ్కి థ్యాంక్స్. అండ్ సారు మన ఇప్పుడు జాతవనం సమ్మర్ క్యాంప్కి కూడా వారే వస్తానన్నారు. సో ఫార్చునేట్ పిల్లలందరికీ ఎక్కువ మందికి మన స్కూల్ చిల్డ్రన్ అందరూ వస్తారు కాబట్టి అక్కడ సార్ వీ కెన్
రీచ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు మెనీ పీపుల్. అండ్ ఆన్లైన్లో చూసిన మన ఫ్రెండ్స్కి సార్ నెంబర్ ఉంది. సో అద్భుతంగా మనం మన జిల్లాల నుంచి కాంటాక్ట్ చేసి మన సార్ సర్వీసెస్ తీసుకోవచ్చు. మన ఇక్కడ పేరెంట్స్కి వాట్సాప్ గ్రూప్లో సంతోష్ సార్ ఈ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏ క్లాప్స్ ఇద్దాం సార్ అండ్ టీమ్కి. ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పేరెంట్స్ మీరు ఏదైతే మౌన ధ్యానం జరుగుతూ ఉందో ఆ మౌన ధ్యానంకి ఒక 5 నిమిషాల తర్వాత వెళ్తారు. మీరు అక్కడ వెళ్ళి సాధన చేయాలి. మీ చెప్పిస్తాను. సో మీ పిల్లలు ఇక్కడ హాయిగా వాళ్ళు నేర్చుకున్నప్పుడు మీరు వారి ఎనర్జీకి మీరు ట్యూన్ అవ్వాలంటే వాళ్ళు చాలా ఎనర్జీ బాల్స్. వాళ్ళని తట్టుకొని ఆ ఎనర్జీ పాజిటివ్గా ఛానలైజ్ చేయాలంటే మీ దగ్గర చాలా ఎనర్జీ అవసరం. వాళ్ళు చాలా శక్తి పిండాలు. సో మీరు సాధన ద్వారా ఆ సహనము, బుక్ రీడింగ్ ద్వారా ఆ నాలెడ్జ్, రైట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. కాబట్టి చక్కగా మీరు అందరూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నారు. ఆ మౌన ధ్యానంలో మనము పేరెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేద్దాం. ఎవరైతే నిన్న వాలంటీర్ చేశారో ఐ నీడ్ సమ్ మోర్ వాలంటీర్స్. అద్భుతంగా మనకి పూణే నుంచి సార్ వచ్చారు. ఇప్పుడు ఆ డ్రాయింగ్ టిప్స్, నేచర్ ఆర్ట్ మనం తెలుసుకుంటాం. కాబట్టి ఆ వాలంటీర్ చేసే పేరెంట్స్ ఐ రిక్వెస్ట్ దెమ్ టు స్టే బ్యాక్. సో మనకి ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు, దీత్య అండ్ హియాన్. ఎస్. సో వీరిద్దరు కూడా వీగన్స్, అంటే ప్లాంట్ బేస్డ్ డైట్ మీద ఉన్నారు. వాళ్ళు పాలు పదార్థాలు, రెగ్యులర్ పెరుగు అవేం తీసుకోరు. చక్కగా కోకోనట్ కర్డ్, పీనట్ కర్డ్ ఏదైతే ఉందో వాటి నుంచి నేచర్ని తీసుకుంటారు. కానీ ఇంకొక యానిమల్ వారి బిడ్డకి ఇవ్వడానికి మనకి కాదు అనే సిద్ధాంతం మీద వారిద్దరు కూడా వీగన్గా ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో వారి ఎక్స్పీరియన్స్ విందాం. నువ్వేమేమి తీసుకుంటావు, ఎందుకు తీసుకుంటావు? వై యు ఆర్ నాట్ టేకింగ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్? Well, because it should be to the cow's baby, because we will not give our mother milk to others. So that's why the cow's milk also we should not drink. Thank you. ఏం చెప్పారు విన్నారా అండి? మన తల్లిపాలు ఎవరికైనా ఇచ్చేస్తామా వేరే పిల్లలకి, వేరే దానికి? మనం ఎలా అయితే మన బేబీ గ్రో అవ్వాలి హెల్తీగా అంటామో, ఆ కౌస్ కూడా వాటి పిల్లల కోసం పాలిస్తాయి, మన కోసం కాదు. అందుకని నేను అవేమి తీసుకోను అని చెప్పాడు. ఎంత అద్భుతమైన అండర్స్టాండింగ్ కదా. ఒకసారి గట్టిగా తనకు చప్పట్లు కొడదాం. ఏ ఫుడ్ తింటావు నువ్వు? జంక్ ఫుడ్ తీసుకుంటావా, నేచురల్ ఫ్రూట్స్ అవి తింటావా? ఎందుకు తింటావు చెప్పాలి. ఎందుకంటే నేను హెల్తీ ఉండాలి. సింపుల్గా ఫసక్. ఎందుకంటే నేను హెల్తీగా ఉండాలి కాబట్టి జంక్ ఫుడ్ తిన్నాను. వెరీ గుడ్. సో ఏం తింటావు సాధారణ? ఇప్పుడు మేమైతే టకటక చిప్స్ కావాలి, 2 minutes నూడిల్స్ కావాలి, ఇది కదా మనం సాధారణంగా అడుగుతాం. సో మీరేం తింటారు స్నాక్స్గా? మా మమ్మీ వేస్తుంది. అది ఏం తింటారు? ఫ్రూట్సా ఏంటి? ఫ్రూట్స్. సో సాధారణంగా మనము చిప్స్ అని మిగతా జంక్ ఫుడ్ తింటాము. వాళ్ళు రకరకాలుగా సారాళ్ళు. ఫ్రూట్ జస్ట్ ఫ్రూట్గా కాకుండా అయాన్ నేను చెప్పాడు ఎంతో బాగా. మామూలుగా ఫ్రూట్ తినాలంటే మాకు ఉండదు, ఇలా చేసి చూపించడం వల్ల, ఫ్రూట్ కేక్ లాగా దాన్ని డిఫరెంట్గా డెకరేట్ చేయడం వల్ల డెఫినెట్గా ప్రతి చైల్డ్ తింటారని చెప్పాడు తను నిన్న. అద్భుతంగా ఎక్స్పీరియన్స్. సో ఐ వాంట్ అయాన్ టు కమ్ అండ్ షేర్. నిన్న సెషన్ నీకు ఎలా అనిపించింది, ఏం నేర్చుకున్నా? కమ్ దిస్ వే అయాన్. అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా నాన్న. సో నిన్న సెషన్లో ఏం నేర్చుకున్నాడు అయాన్? వాట్ ఇన్స్పైర్డ్ హిమ్? నిన్న ఈవినింగ్ సెషన్ నిన్న చెప్పిందో చెప్పాను. When we make when we eat, when we tell others to eat fruits, they won't eat it. If we say if we decorate it like a cake and give them, they would surely eat it. And I love this experience. వావ్. గట్టిగా అయాన్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మామూలుగా తినమంటే పళ్ళు తినరు, ఇట్లా డెకరేట్ చేసి ఇలాంటివి చేస్తే బాగా తింటారు. నాకు కూడా నిన్న వారు చెప్పిన టీచింగ్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ అయాన్, థ్యాంక్ యూ దిత్య, థ్యాంక్ యూ సో మచ్. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చక్కగా నెక్స్ట్ యాక్టివిటీ మన ఏంటది?
ఆర్ట్ ఎంతమందికి ఇష్టం? ఎస్, వై? ఎందుకు చేస్తున్నాం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్? వాట్? ఇంట్రెస్టింగ్ అండ్ ఏమొస్తుంది మనకి? యా, కాన్సన్ట్రేషన్, నాలెడ్జ్, ఇంకా ఫోకస్. వెరీ గుడ్. సో మనం ఆర్ వి రెడీ? ఎస్. రిక్వెస్ట్ పేరెంట్స్ టు అటెండ్ మౌన ధ్యాన అండ్ ఆల్ చిల్డ్రన్ అన్న మనం చైర్స్ తీసేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి రెడీగా మనం సర్కిల్స్లో కూర్చుందాం. ఎస్.
ఓకే, సో వెల్కమ్ బ్యాక్. డే 6 మధ్యాహ్నంకి వచ్చేసాము. ఇప్పుడు మన పిల్లలు వాళ్ళల్లో ఉన్న టాలెంట్స్ని ఇక్కడ మనకు ప్రదర్శిస్తారు. సో లెట్ us ఎంకరేజ్ దెమ్. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరికొంతమంది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత క్లాసికల్ డాన్స్ కానీ, సింగింగ్ కానీ, అండ్ ఏదైనా స్పెషల్గా తైక్వాండో ఆర్ యోగా ఇలాంటివి ఏమన్నా వాళ్ళు కూడా ఒకరి నుంచి ఒకరు ఇన్స్పైర్ అవ్వాలని మన ఈ టాలెంట్ స్పెక్టాక్యులర్ అని పెట్టుకున్నాం. సో మరి ఈ పిల్లలందరినీ గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దామా? సో మొట్టమొదటిగా దేవిక అండ్ హస్విక. సో హస్వి గురించి మనం చెప్పుకోవాలి. తను లాస్ట్ ఇయర్ బాల్ వికాస్కి వచ్చింది, డిసెంబర్లో జరిగే బాల్ వికాస్ రెగ్యులర్ దానికి వచ్చింది. చాలా బాగా అప్పటికప్పుడు తను పెర్ఫార్మెన్స్, షీజ్ ఏ క్లాసికల్ డాన్సర్ కూడా, తనే ఓన్గా నేర్చుకుంటుంది. నిన్న మనం చూసాం తన పెర్ఫార్మెన్స్, ఇప్పుడు కూడా ఒకటి చేస్తుంది. ఇది కాకుండా ఉదయము డ్రాయింగ్ యాక్టివిటీ అవుతుంటే మనం చెప్పుకున్నాం కదా, మన పిల్లలు లేకపోతే నేను చేసేయాలి, మా పిల్లలే చేయాలని కాకుండా తను ఇమ్మీడియట్గా వచ్చి తను చక్కగా నేర్చుకొని ఉండొచ్చు. వేరేది ఏదైనా మండల ఆట అవన్నీ ఇస్తున్నాం తన ఏజ్ వాళ్ళకి. చిన్న పిల్లలు ఉన్నారు కదా మేడం, వాళ్ళు అన్నీ వేయలేకపోతున్నారు కదా, నేను వాలంటీర్ చేస్తాను, చక్కగా హ్యాండ్ ఆర్ట్ సింపుల్గా వాళ్ళు వేయగలిగేది వాళ్ళ చేత చేయిస్తారని అడిగి ఆ బుజ్జి పిల్లలు అందరి చేత తను చేయించింది. చాలా బాగా చేయించింది. ఒకసారి గట్టిగా మనం క్లాప్ చేద్దాం హస్వికి. సో అదే మన ఈ బాల వికాస్ సమ్మర్ క్యాంప్ ముఖ్య ఉద్దేశము, పిల్లల్లో ఆ హెల్పింగ్ నేచర్, కలిసిపోవడము, మిగతా పిల్లలతో వాళ్ళు ఇది నా ఫ్యామిలీ అని ఒక వసుదైక కుటుంబం నేర్చుకోవాలి అని. సో ఆ సర్వీస్ వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం నేర్పిద్దాం. వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళకున్న టాలెంట్స్ని కానీ, నాలెడ్జ్ని కానీ, థింగ్స్ని కానీ పక్క వాళ్ళతో షేర్ చేసుకొని ఒక అద్భుతమైన మానవాళిని మనం క్రియేట్ చేయాలన్నదే ఈ బాల వికాస్ కాన్సెప్ట్. వీళ్ళలో ఎంతోమంది మనకన్నా ఆత్మపరంగా పెద్దవాళ్ళు ఉంటారు, వయసు పరంగా చిన్నవాళ్ళు, కానీ సోల్ లెవెల్లో మనం చూస్తే ఎన్నో జన్మలు ఎత్తి మళ్ళీ మన ద్వారా వచ్చిన వాళ్ళు. కాబట్టి వాళ్ళకి చిన్న పిల్లలే చాలా పేరెంట్స్ నాకు రోజు చెప్తున్నారు, మేడం వాడు ఇంత ఉన్నాడు, ఎంత బాగా చేస్తున్నాడు, ఎంత బాగా అర్థమని. సో ఆ పిల్లవాడు వయసులో చిన్నవాడు కానీ ఆత్మపరంగా చాలా ఎదిగినవాడు. కాబట్టి వాళ్ళు అంత మెచ్యూర్డ్గా చెప్పిన వెంటనే అర్థం చేసుకోవడం కానీ, ఎంత బాగా చేయడం కానీ. ఉదయం ఒక బాబుని ఆ టకిట వాడేమన్నా ఊరికే అడుగుతున్నాడేమో అని నేను పొరపడ్డాను. నెల్లూరు అబ్బాయి బాగా చేశాడా లేదా, ట్రై చేశాడా లేదా? సో గట్టిగా చెప్పట్లు. అంటే గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ ఇందులో ఏంటి అంటే పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్. ఆ సేమ్ వయసు వాళ్ళని చూసి కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా అరే ఈ అన్నలు అక్కలు ఏదో చెప్తున్నారు, పాడుతున్నారని కొంతసేపు నాటీ చేసినట్టు ఉంటుంది. నేను సింపుల్గా 9 years అబో అంటే నాకు ఈజీ అయిపోతుంది కదా క్యాంపు. వై వీ అలౌడ్ 7 years? ఇంకా అది కూడా దాటి కొందరు చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి కొన్ని 4, 5, 6 వాళ్ళని కూడా పట్టుకొచ్చారు. బట్ స్టిల్ వీఆర్ ఎంగేజింగ్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వరకు రాగలిగారు రకరకాల కారణాలతో, అంటే వాళ్ళు కూడా నేర్చుకోగలరు అంత క్విక్గా అని. సో మనం వితౌట్ ఎనీ డిలే మన యంగ్ బుజ్జి చిన్నారులందరికీ మరొకసారి చప్పట్లు కొడదాం. అండ్ వాళ్ళ టాలెంట్స్ ఏంటన్నది మనం చూద్దాం. ఎస్, వితౌట్ ఎనీ డిలే ఇప్పుడు ఏంటి మనకి భూమిక థియేటర్. ఎలా వెల్కమ్ చేద్దాం? ఎస్, భూమిక థియేటర్ గ్రూపు అనగనగా ప్లీజ్ కమ్ సార్. స్టోరీ టెల్లింగ్ని ఏదైతే మనము స్టోరీస్ ఇంపార్టెన్స్ చెప్పుకున్నామో, పిల్లల్లో ఆ క్రియేటివ్ విజువలైజేషన్, ఇంటెలిజెన్స్ పెరగాలన్నా, వాళ్ళు ఆ క్యారెక్టర్తో ట్రావెల్ చేసి ఇమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అవ్వాలన్నా, ఎంతో నేర్చుకోవాలన్నా స్టోరీస్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తెలుసా మనందరికీ? ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎంతమందికి తెలుసు? హూ ఈజ్ హీ? సైంటిస్ట్. మరి ఆ గ్రేట్ సైంటిస్ట్ ఏం చెప్పారు తెలుసా? ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు బి ఇంటెలిజెంట్, రీడ్ దెమ్ ఫెయిరీ టేల్స్. ఇఫ్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ మోర్ ఇంటెలిజెంట్, రీడ్ మోర్ ఫెయిరీ టేల్స్. మీ పిల్లలు తెలివిగా తయారవ్వాలంటే వాళ్ళకి ఫెయిరీ టేల్స్ చదివి వినిపించండి. ఇంకా ఎక్కువ తెలివితేటలు కావాలంటే ఇంకా ఎక్కువ కథలు చదివి వినిపించండి అని. సో మరి వాళ్ళందరూ యంగ్స్టర్స్ ఎంత చక్కగా యాక్టర్స్గా, బిజినెస్ పీపుల్గా ఉంటూ ఇలాంటి ఒక దాన్ని ఎంకరేజ్ చేయాలి. పిల్లలకి మళ్ళీ వాళ్ళకి ఆ రూట్స్ కనెక్ట్ చేయాలి అని చెప్పి వారు భూమిక థియేటర్ గ్రూప్ దగ్గర ట్రైన్ అయ్యి చక్కగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వారు చేస్తూ ఉంటారు. ఇంత దూరము మా పిల్లలకి చేయాలి, మేము ఇట్లా ఫ్రీ క్యాంప్ చేస్తున్నాము అన్నప్పుడు వారు చాలా
ఎంతో చక్కగా వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మనం వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్. ఓకే, హాయ్ అండి, నా పేరు యువరాజ్. లెట్స్ వాచ్ ముందు లెట్స్ డూ. ఓకే, సరదాగా కొంచెం గేమ్స్ ఆడదాం. మీకు ఒకసారి నిల్చోండి, ఐ మీన్ అక్కడ స్పేస్ ఏమన్నా చూసుకోండి. కొంచెం మీరు నిల్చోడానికి ప్లేస్ ఉంటే సరిపోతుంది అంతే. కూల్. యా, ఎవరన్నా ఇలా ఒళ్ళు విరవాలనుకుంటే థ్యాంక్ యూ. సో ఓకేనా, పేరెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చండి, పిల్లలే ఆడాలని రూల్ ఏం లేదు. సో ప్లీజ్ మీ ఇంట్రెస్ట్ ఉంటేనే. ఓకే ఓకే కదా, ఒకసారి కూర్చోండి. నేను ఆగేం ఆడట్లేదు, జస్ట్ మీ స్పేస్ సెట్ చేసుకోవడానికి అంతే. ఓకేనా, ఒకసారి కూర్చోండి. ఫ్రీగా ఉందా స్పేస్ అందరికీ? ఎవరికి ప్రాబ్లం లేదు కదా? ఓకే, స్టార్ట్ చేసే ముందు నేను గేమ్ రూల్స్ చెప్తా. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ మీరు సమ్మర్ క్యాంప్లో ఏమేమి చేశారో కొంచెం నాకు చెప్పగలుగుతారా? లైక్ డాన్స్, సూప్, మ్యూజిక్, మెడిటేషన్, ట్రెక్కింగ్, స్టార్ గేజింగ్, యోగా, ఆర్ట్, ఓ ఇవన్నీ మీరు చేసినవేనా? ఓకే, క్లే మౌల్డింగ్. సరే, దీన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు ఒక 3 కలర్స్ నేను పిక్ చేసుకుంటా. రెడ్, ఇంకేమన్నా కలర్స్ చెప్తారు? బ్లూ, ఎల్లో, రెడ్, బ్లూ, ఎల్లో, రెడ్, బ్లూ, ఎల్లో. ఓకేనా? సో నేను రెడ్ అనగానే మీరు ఇమీడియట్గా నిల్చోవాలి. రెడ్, సూపర్. బ్లూ అనగానే హ్యాండ్స్ పైకి ఎత్తి క్లాప్ చేయాలి. ఓకే, రెడ్, బ్లూ. ఇంకోటి ఏంటి కలర్? సింగిల్ క్లాప్ చాలు, సింగిల్ క్లాప్. ఎల్లో. ఓకే, ఎల్లో అనగానే మీరు హ్యాండ్స్ ఇలా చేయాలి. ఓకే, దిస్ ఇస్ ఎల్లో, అది ఎల్లో. ఓకే, రెడ్. నిల్చొనే ఉన్నారు, కూల్, కూర్చోవలసిన పని లేదు. రైట్, బ్లూ. ఓకే, పర్లేదు, మీ ఇష్టం వచ్చిన క్లాప్స్ కొట్టచ్చు. ఎల్లో. ఓకే, ఇంకొక కలర్ యాడ్ చేద్దాం. పింక్, పింక్ వినిపించింది. ఆరెంజ్, ఆరెంజ్ కొట్టేసేలా ఉన్నాడు. ఆరెంజ్, ఆరెంజ్ అనగానే కూర్చోవాలి. ఓకే, రైట్. పింక్. సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాను అనమాట మధ్య మధ్యలో, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, రెడ్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, ఆరెంజ్, రెడ్, ఆరెంజ్, బ్లూ. నిల్చోవలసిన పని లేదు, మీరు ఎక్కడ ఉంటే అక్కడే కొట్టేయాలి. బ్లూ, ఎల్లో, ఆరెంజ్. అవుట్, అవుట్. దేనికి, ఏ కలర్కి నిల్చోవాల్సింది? రెడ్ కదా? ఓకే, సూపర్. రెడ్, బ్లూ, ఎల్లో, రెడ్, ఆరెంజ్ కదా కూర్చోవాల్సింది, అంతేనా? ఆరెంజ్. ఓకే ఓకే ఓకే, ఎల్లో, బ్లూ, ఎల్లో, బ్లూ, రెడ్, ఆరెంజ్, బ్లూ. కూర్చొని చేయాలి. బ్లూ, ఎల్లో, నీ ఎల్లో ఏంటి మధ్య? ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, ఏది ఆగిపోయింది? అయితే చేస్తూనే ఉండాలి, లేదా ఒకసారి చేసి ఆపేయాలి. ఆరెంజ్,
ఆరెంజ్ ఆరెంజ్. ఏం చేయాలి ఆరెంజ్కి? అంతేనా? ఓకే ఓకే ఓకే. రెడ్, గ్రీన్ లేదా? ఓకే సూపర్ సూపర్. ఎల్లో, ఆరెంజ్, ఎల్లో, రెడ్ రెడ్. ఓకే, నేను ఎక్కువసార్లు ఇంకొక 2-3 సార్లు ఎల్లో రెడ్ చెప్తే బ్లూ బ్లూ. ఓకే ఓకే, సిడాన్. సో మళ్ళీ ఆడదాం, మళ్ళీ ఈ గేమ్ ఆడదాం. కానీ ఇంకో 2-3 గేమ్స్ ఉన్నాయి మనం ఆడడానికి. ఇక్కడ ఎక్కువసేపు టైం వేస్ట్ చేయొద్దు కదా. సో మీకు ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తా. దిస్ ఈజ్ జంబూ మామ. యా, సో ఈ ఇన్స్ట్రుమెంట్కి మేము పెట్టుకున్న పేరు జంబూ మామ. సో జంబూ మామకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా మ్యూజిక్ ప్లే చేస్తే డాన్స్ చేయాల్సిందే. ఓకేనా? కానీ మ్యూజిక్ ఆగిపోగానే ఏం చేయాలి? ఫ్రీజ్. ఓకేనా? మ్యూజిక్ స్టార్ట్ అవగానే ఏం చేయాలి? ఆగిపోగానే ఫ్రీజ్. ఇంకొక 2-3 రూల్స్ ఉన్నాయి. ఏంటంటే మ్యూజిక్ చాలా ఫాస్ట్గా ప్లే అయిందనుకో ఫాస్ట్గా డ్యాన్స్ చేయాలి. మ్యూజిక్ స్లో అయిపోతే స్లోగా డ్యాన్స్ చేయాలి. ఓకే, చూద్దాం ఒకసారి. కూర్చొని డ్యాన్స్ చేస్తారా? నిల్చోండి. ఇప్పటిదాకా కూర్చొని అన్నారు. యా, నిల్చోండి. ఓకే, రెడీయా? రెడీ? ఓకే సూపర్. అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. మన వాళ్ళకి డ్యాన్స్ చేయమని చెప్తే చైర్లతో కూడా డ్యాన్స్ చేస్తున్నారు. చైర్స్ వద్దు, మనం డ్యాన్స్ చేద్దాం. ఓకే, బ్లూ, ఆరెంజ్, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఏంటంటే మీరు ఆ క్లే ఆర్ట్ ఏదో చేశా అని చెప్పారు కదా, ఇప్పుడు కూడా చేయాలి. కానీ మనం క్లేని ఇమాజిన్ చేసుకుందాం. మనం ఏదైతే తయారు చేస్తున్నామో దాన్ని ఇమాజిన్ చేసుకుందాం కాబట్టి మీరు ఎంత పెద్దదైనా చేయొచ్చు. ఇలాంటిది ఇంకో పిరమిడ్ హాల్ కూడా కట్టొచ్చు, మీ ఇష్టం. ఓకేనా? సో స్టార్ట్ చేద్దామా? మీరు కావాలంటే మీ ల్యాప్లోనే ఒక ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీకు నిల్చోడానికి ప్లేస్ ఉంది కాబట్టి మీ ముందే మీరు ఏమన్నా బిల్డ్ చేయొచ్చు. ఓకే, యువర్ విష్. మీరు నిల్చొని చేస్తారో కూర్చొని చేస్తారో మీ ఇష్టం, రైట్? కానీ దీనికి టైమర్ ఉంటుంది. ర్యాండమ్గా ఒకరిద్దరిని సెలెక్ట్ చేస్తా, వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. ఓకే, యా, డౌటా? ఓకే, మీ ముందు క్లే ఉంది. స్టార్ట్ నౌ. ఫ్రీజ్. అవుట్. ఫ్రీజ్ అయిపోవాలి. స్టార్ట్.
ఫ్రీజ్. ఇదేంటి ఏదో క్లేతో ఏమన్నా తయారు చేయమంటే కొంతమంది ఏం తయారు చేస్తున్నారు? స్టార్ట్. ఫ్రీజ్. ఇప్పుడు ఆ క్లే ఏదైతే ఉందో అది చాలా చాలా చల్లగా ఉంది. మీరు టచ్ చేస్తుంటే చేతులు మీకు బాగా ఎప్పుడన్నా కూల్ ఏదన్నా పట్టుకుంటే, ఐస్ పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ క్లే. ఓకే, నౌ డూ ఇట్. స్టార్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్, గుడ్ జాబ్. ఫ్రీజ్. ఇప్పుడు ఆ క్లే చాలా హాట్గా ఉంది, చాలా హాట్, టూ హాట్. ఫ్రీజ్. క్లే తిన్నారా ఎవరన్నా? తినలేదు కదా, తినొద్దు. ఓ సూపర్, ఇంకా ఫ్రీజ్ లోనే ఉన్నారు కదా, నేను మర్చిపోయా ఫ్రీజ్ చెప్పాను. ఓకే, ఇప్పుడు ఆ క్లే చాలా స్టిక్కీగా ఉంది, టచ్ చేస్తే చేతికి అంటుకుంటుంది. ఫ్రీజ్. నిజంగా చెప్పండి, మీరు ఏం చేస్తున్నారో మీకన్నా తెలుసా? ఎస్, ఓకే. నో అనుకునే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఐ లవ్ దెమ్. మీరే సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు సురేంద్ర ఇక్కడికి వచ్చి నిల్చో, కొంచెం బ్యాక్. సో ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి మీ ఇద్దరు. ఓకే, ఇక్కడ మా టీం ఇద్దరు హ్యాండ్ రైస్ చేశారు కదా. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వాళ్ళని కాపీ చేయడం. సురేంద్ర ఇక్కడికి రా, ఇటు వచ్చేసి. వెంకటన్న ఇక్కడికి వచ్చేసి. స్టేజ్ కూడా ఎక్కొచ్చు మీకు కావాలంటే. సో ఈ టీం ఇక్కడ ఈ సైడ్లో ఉన్న వాళ్ళందరూ ఈ పర్సన్ని కాపీ చేయాలి. ఏం చేసినా కాపీ చేయాలి, సౌండ్ చేసినా, బాడీ మూమెంట్ చేసినా, ఏం చేసినా కాపీ చేయాలి. ఇటువైపు వాళ్ళంతా ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసేసారు. సూపర్. ఏదన్నా చెప్పినా కాపీ చేయాలి. యా, ఇక్కడ మీ పర్సన్ నిల్చొని ఉన్నట్టున్నాడు, చూసుకోండి. వెరీ గుడ్. వోకల్ కూడా కాపీ చేయాలి, సౌండ్ కూడా కాపీ చేయాలి. ఏదన్నా సౌండ్ చేస్తే అది కూడా కాపీ చేయాలి. యా, ఫ్రీజ్. ఈ టీంలో మీ అందరికీ బౌలింగ్ వచ్చా అని అడిగితే మీరు కూడా చెప్పాలి మీ అందరికీ బౌలింగ్ వచ్చా అని. సౌండ్ కూడా యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయాలి. ఓకే, కొంతమంది చేశారు, యా అప్రిషియేట్. అందరూ చేయాలి. ఓకే, యప్, స్టార్ట్. ఫ్రీజ్. ఫ్రీజ్ రా, ఫ్రీజ్. ఓకే, ఈ సెంటర్లో ఉన్న అందరికీ కనిపించే ఛాన్స్ ఉందంటే నువ్వు సెంటర్కి వెళ్ళు అన్న, నువ్వు వీడియోస్. ఓకే, అందరూ ఈ ఒక్క పర్సన్నే కాపీ చేయండి. ఓకే, యప్, స్టార్ట్.
ఓకే, ఫ్రీజ్. ఇప్పుడు టీమ్ ఆడుకుందాం, ఓకేనా? ఏ టీం ప్రాపర్గా చేస్తుందో చూద్దాం. ఓకే, రైట్. టీమ్ A1 ఎక్కడ? స్టార్ట్. అందరూ చేయలేపారా? లేపో. నేనా? లేదు. ఏముంది అక్కడ? ఓ లైటా? బాగుంది. నేనా? లేదు. ఓకే, రిలాక్స్. సిట్ కూర్చోండి. ఇంకా ఎవరికన్నా నిద్ర వస్తుందా? ఓకే, సూపర్. ఓకే, ఎనీవే ఇప్పుడు హాట్ సీట్ గేమ్ పేరు. హాట్ సీట్. సో ఇప్పుడు ఇందాక క్లే ఎలా అయితే దాని ఫీచర్స్ దాని క్యారెక్టరిస్టిక్స్ మార్చుకుందో, ఇప్పుడు మీ చైర్ అలా మార్చుకుంటుంది అనమాట. ఎస్. సో ఇప్పుడు ప్రాపర్గా కూర్చోండి అందరూ. ఓకే, టీమ్ ఏ రెడీ అయిపోయింది. టీమ్ బి ఏంటి మీ సంగతి? ఓకే, టీమ్ A1 కదా. టీమ్ A1 అవునా? ఓకే, మనం స్టార్ట్ చేద్దాం అయితే. రెడీయా? ఇప్పుడు మీ చైర్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని స్పేస్లోకి తీసుకెళ్ళింది. స్పేస్. ఫ్రీజ్. అరే చైర్ని స్పేస్లోకి తీసుకెళ్ళమనలేదురా. యా, ఓకే, కూల్. చైర్ దించేసేయండి. ఓకే, మీలో ఎవరికన్నా మూన్ పైన గ్రావిటీ ఎలా ఉంటుందో తెలుసా? తెలీదా? నాకు కూడా తెలియదు, కానీ అక్కడ స్లోగా చేయాల్సి వస్తుందని మాత్రం తెలుసు. ఓకేనా? ఇప్పుడు మీ చైర్ ఓకే, ఇప్పుడు బాగా హాట్గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? టూ హాట్.
ఫ్రీజ్. ఇప్పుడు మీ చైర్ చాలా కంఫర్టబుల్గా ఉంది, లైక్ చాలా కంఫర్టబుల్గా. దీనికోసం వెయిట్ చేస్తున్నారు. పాస్ట్ 6 years నుంచి మీకు కంఫర్టబుల్ చైర్ దొరకలేదు, ఇప్పుడు దొరికింది. చాలా కంఫర్టబుల్గా ఉంది. సూపర్. అబ్బాబ్బా, చాలా కంఫర్టబుల్గా ఉంది చైర్. ఇప్పుడు మీకు చుట్టూ మీకు స్మెల్ చేయడానికి చాలా బాగుంది. అది ఫ్లవర్స్ స్మెల్ వస్తున్నట్టు చాలా సూపర్ అన్నా. ఓకే, ఇమాజిన్ చేసుకోండి. ఓకే, పెట్రోల్ స్మెల్. ఓకే, ఇప్పుడు అసలు స్మెల్ అసలు ఏం బాగాలేదు. ఓకే, మళ్ళీ ఇప్పుడు చాలా బాగుంది స్మెల్ మళ్ళీ సడన్ గా. ఆహా, లైట్ గా వర్షం పడుతున్నట్టుంది చూడండి. ఫ్రీజ్. టీమ్ A1 మంచి జాబ్, కానీ ఈ చైర్ లేపే ఫ్యాన్స్ ఏంటి మనకి? కూర్చోండి, మీకే తగులుతాయి చైర్స్. సో దట్స్ వాట్ ఐఎమ్ కన్సర్న్ అబౌట్. ఓకే, కాసేపు రిలాక్స్గా మళ్ళీ నార్మల్ అయిపోయింది, చైర్ అయిపోయింది. సో రిలాక్స్. ఓకే, మేము స్టోరీ టెల్లింగ్ చేయబోతున్నాం అని మీలో ఎంతమందికి తెలుసు? జస్ట్ హ్యాండ్ రేస్ చేస్తే చాలు. నీకు తెలీదా? ఓకే, రైట్. ఓకే, రిలాక్స్. ఇంతకు ముందు ఎప్పుడన్నా స్టోరీ టెల్లింగ్ ఎవరన్నా చూసారా? రిలాక్స్. ఓకే, ఇప్పుడు దీనికి మళ్ళీ రేస్ చేయొచ్చు. ఇంతకు ముందు స్టోరీ టెల్లింగ్ అంటే మీరు చదవడం కాదు, ఎవరైనా పర్ఫామ్ చేస్తే చూడడం. ఎవరైనా చేశారా స్టోరీ టెల్లింగ్? ఓకే, సూపర్. ఓకే, హ్యాండ్స్ కింద పెట్టండి. హ్యాండ్స్ పెట్టండి. ఇంకా డౌట్ ఉందా ఏమన్నా? లేదా? సూపర్. సో ఇప్పుడు మేము స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేస్తాము, కానీ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే మేము ఏదైనా సాంగ్ పాడితే మీరు కూడా దాన్ని పాడొచ్చు. ఓకే, మేము ఇక్కడ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, స్టోరీ మధ్యలో అంటే మీకు ఏదన్నా చెప్పాలి అనిపిస్తే అసలు ఆపుకోదు, చెప్పేయచ్చు. ఓకే, స్టోరీకి సంబంధించిందే. ఓకేనా? ఓకే, మీరు ఇందాక అడిగారు కాబట్టి రెడ్. ఓకే, వద్దులేండి, అంత లేజీగా లెగిస్తే మనం ఆడడం వేస్ట్. రిలాక్స్ ప్లీజ్. సారీ. ఓకే, సో ఇప్పుడు పని చేద్దాం. డాన్సా అన్నా? సరే, చూస్తా ఎంతమంది డాన్స్ చేస్తారు. Freeze. Okay, sit down. Okay. రెడీ? సో ఇప్పుడు ఒకసారి మీరు అందరు ఐస్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్. క్లోజ్ చేయండి.